నమస్తే అండి. ఏం పేరు? సోరంపూడి వెంకటేశ్వర. ఏం చేస్తుంటారు? ఇంటికాడే ఉంటాను. ఇంతకుముందు అయితే మెస్కి వెళ్ళేదాన్ని. ఎలా ఉంది మరి జగనన్న పరిపాలన? జగనన్న పరిపాలన చాలా బాగుంది. మాకైతే ఏంటిది చేయూత పథకం ఇచ్చారు. అమ్మఒడి మాకైతే చిన్నపిల్లలు లేరు. చేయూత పథకం 2 సార్లు అందుకున్నాను నేను. ఇంటి పట్టాలు ఇప్పింతా ఉన్నారు. ఇక్కడ ఎప్పుడో 5వ స్థలాల్లో మేము ఉంటున్నాము. ఇప్పింతామమ్మా 20వ తారీఖు కల్లా ఇచ్చేస్తామనేసి మా చేత సంతకాలు కూడా చేయించుకున్నారు. అంటే మీరు ఇంత ఇల్లు పట్టాలు లేకుండా ఇంత బాగా ఇబ్బందులు పడుతున్నాం. బుడదల్లో ఉంటున్నాం. ఎమ్మెల్యే పట్టించుకోరు అంటున్నారు. అసలు మిమ్మల్ని పట్టించుకుంటున్నారు. బాగానే ఉంది ఈయన పరిపాలన. మీ బాగా చెప్పినా ఎనరో చేయరు అది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. అనుకుంటున్నారు, కొంతమంది అనుకుంటున్నారు. అయితే మాకు అలా లేదు. కొంచెం ఆలకెత్తున్నారు. వచ్చిన తర్వాత ఈ దారిలో అయ్యి ఏర్పడ్డాయి. ఇంతకుముందు బుడదలోనే ఉండేవాళ్ళం. మా కాళ్ళు లోతు నీటిలోంచి నడిచిద్దాన్ని నేనైతే మా గుమ్మం ముందు. ఇప్పుడు వచ్చిన తర్వాత డ్రైనేజీలు రోడ్లు అన్నీ బాగుపడ్డాయి. ఏసీ కాడ చాలా బాగా చేశారు. ఇది ఇక్కడ కూడా వేస్తామన్నారు. పదవి మరి దగ్గరికి వచ్చేసింది కదా. 12వ తారీఖు ఏదో ఆయన దిగిపోతారు ఏదో అని అంటున్నారు. ఈలాగా మాకు చేస్తారని మేము ఆశించాం కానీ అవ్వలేదు. మరి వచ్చి మళ్ళీ పదవికి మేము ఆయనే వస్తారని మేము అనుకుంటున్నాం. మాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. మళ్ళీ మీకు ఇల్లులు రోడ్లు అన్ని మీకు మీ బాధలు తీరాలంటే మళ్ళీ మీ ఎమ్మెల్యే రావాలని అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను. ఎవరు గొడవ నాకు ఎవరి మాటలు వినిపించుకోరు. కోపిస్టు గట్ట అని చెప్తున్నారు కదమ్మా. కోపిస్ట్ ఏం కదా. ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చాలా బాగుంది. గడప గడప కార్యక్రమానికి వచ్చారు మరి ఆయన? వచ్చారు. మీ ఆలన పాలన 2 సార్లు వచ్చారు ఇక్కడికి. మీ బాధలన్నీ విన్నారు. ఇలాగా మేము పట్టాలు ఇప్పింతాం. బుడదల్లో ఉంటున్నారు. శానాలు కానించి కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు. పెద్దోళ్ళు ఏమో అయితే 50-70 సంవత్సరాల నుంచి ఈ బుడదల్లోనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది కానీ నేను పట్టా ఇవ్వడానికి మట్టికి మీరు అనుకోవద్దు. నేను పట్టాలు ఇప్పింతాననేసి మాకు మీటింగులో చెప్పారు. ఎక్కడ రామారావుపేటలో చెప్పిన ప్రకారంగా ఆయన దగ్గర మనుషులు పంపించి మేము మా చేత సంతకాలు వేసి వేయించుకొని మీ కొరకే నేను పోరాడుతున్నాను. పైడవతోటి ఇంత రెడ్లు గిడ్లు ఉన్నారు వాళ్ళతోటి, రెడ్డి గారితో కూడా నేను మాట్లాడుతున్నాను. ఆయన రెడ్డి గారే కదా మరి అనేసి అన్నారు. సరే అయితే మాకు 50 గజాలు ఇస్తామన్నారు. 50 కాదండి 60 గజాలు ఇవ్వాలండి అని మేము అడిగాము ఇక్కడ. అలాగేనమ్మా మేము పోరాడుతున్నాం, పట్టాలు ఇప్పించి బాధ్యత మాది అనేసి అన్నారు. తర్వాత ఇల్లు లేని వాళ్ళు కూడా కొంతమందికి ఇళ్ల స్థలాలు పట్టాలు కూడా ఇచ్చారమ్మా. అక్కడ జాంకెళ్ళ తుంకాడ అదేదో చెప్పండి అమ్మా. ఎన్నో సంవత్సరాలు బట్టి కాకినాడ సిటీని చూసుంటారు. ఎంతవరకు టీడీపీ హయాంలో ఉండగా కాకినాడ సిటీ బాగుందా? వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత బాగానే ఉందమ్మా. ఇంటికి తెచ్చేసి బియ్యం ఇస్తున్నారు. స్టోర్ ఇంటికి వచ్చేస్తుంది. ప్రతిదీ కూడా వాలంటరీ సహకారం మేము పొందుతున్నాం. నిన్న కూడా పట్టా రిజిస్ట్రేషన్ చేయాలంటే వాలంటరీ ఫోన్ చేసి చెప్పింది. ఇంతకుముందు స్టోర్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇక్కడే యాన అవుతుంది మా ఇంటికాడ. తెచ్చి 4 పక్కలు వచ్చి తీసుకుంటారు. గత ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఉన్నాయని మీకు తెలుసా? తెలీదు. ఏదేమైనా మళ్ళీ మీ ఎమ్మెల్యేని జగన్ నెగ్గించుకోవాలనుకుంటున్నాం. మీ సహకారం కంపల్సరీ ఉంటుంది అంటారు? అలాగే మేమైతే ఆయనకే వేస్తాం ఓటు. ఫంక్షన్లో డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని చెప్పేంటి ఓటేస్తారా? డబ్బులు మాకు ఎప్పుడు ఇవ్వలేదే. ఆయన అభివృద్ధి నచ్చిందంటారా? ఆయన అభివృద్ధి నచ్చింది. తర్వాత పథకాలు కొంతమందికి హెల్ప్ చాలా మందికి, కొంతమందికి అయితే మాలాటోళ్ళు సాగు గురించి. నేనైతే నాకు భర్త లేడు. నా పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోయాడు. నేను పిల్లలు పెంచి పెద్దోళ్ళు చేసుకుని కష్టపడి పెంచి ఈ ఇల్లు నిలబెట్టుకుంటే దీనికి పట్టాలేదు ఏమీ లేదు. పారంభ స్థలం కింద అయిపోయింది. ఎవరిదో కబ్జా చేశారు. కొంతమంది రెడ్డిలు కబ్జా చేసేసారు. ఈ స్థలం అంతా మాదే అన్నారు. తర్వాత ఆయన రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అదే ఆయన దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మేము పట్టాల గురించి మేము సహకరిస్తామమ్మా, మేము మాట్లాడతాం, మీ గురించే పోరాడుతున్నాం అని చెప్పారు. చెప్పిన తర్వాత దీనికి ఏదో వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. అది పట్టా వచ్చింది నాకు. ఏదేమన్నా నెక్స్ట్ మీ ఎమ్మెల్యే గారు మీ జగనే రావాలంటారు? జగనే రావాలా. జగన్ అన్న నా మీద చిన్నారో పెద్దారో, నాకైతే 46 సంవత్సరాలు. మరి ఆయనకైనా నాకు తెలియదు కానీ తమ్ముడో అన్నయ్యో అయినా రావాలి. నమస్తే అమ్మా. పేరేం? విజయలక్ష్మి వచ్చేయాల. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అమ్మ. ఇంట్లో ఎలా ఉంది మరి జగన్ పరిపాలన? జగన్ పరిపాలన మటుకు బాగానే ఉంది. మాకు ఇంటి పట్టా వచ్చింది. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ పట్టాలు ఇప్పిస్తాను అని అన్నారు. తర్వాత ఏదైనా అవసరం అని ఇంటికి అది వెళ్ళామంటే వెంటనే రెస్పాండ్ అవుతారు. బాగానే ఉంది. చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చాలా బాగా, ఏ అవసరం అన్నా సరే మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది మేము చూస్తుండగా చాలామంది ఎమ్మెల్యేలు మారారు. ఎవరు కూడా పట్టాలు అన్నది అసలు ముందుకు రాలేదు. ఈయనైతే మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం ఒప్పుకున్నారు.
సర్వే అవుతుంది, పట్టాలు వస్తాయంట అనుకుంటున్నాం. ఈ న్యాయంలోనే ఈయన చేతి మీద పట్టాలు వచ్చేస్తాయని మేము అనుకుంటున్నాం. మరి గ్యారంటీగా జగన్ గారు ఇచ్చిన పైన హామీలు గట్ట అన్ని కింద అన్ని తూచా చెప్పకుండా నెరవేరుస్తున్నారంటారా మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే గారు అయితే మటుకు ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు. మాకు రుణమాఫీ పడుతుంది అన్నారు, వచ్చినాయి బాగానే అందుకున్నాం. 4వ కూడా పడినాయి అన్నారు, ఇంకా తీసుకోలేదు. అవి కూడా వచ్చేస్తాయని అనుకుంటున్నాం. మరి బాగానే ఉంది. ఏదేమైనా కానీ ఇంటికి వెళ్తే మటుకు బాగా రెస్పాండ్ అవుతారు. ఆడవాళ్ళు ఎక్కువ తిరగొద్దమ్మా, ఏదైనా అవసరం ఉంటే మాకు కవర్ పెట్టండి అన్నారు. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి వచ్చినప్పుడు మా సమస్య చెప్పాం, పట్టాల గురించి ఇక్కడ ఏరియా సమస్య. కనీసం ఎమ్మెల్యే గారు వస్తే వాళ్ళు కనీసం పట్టించుకోరు, మీ బాధలు వినరు, చేయరు. లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. ఆయన బాగానే మాట్లాడతారు. అది రాంగే, అది అలాంటిది ఏమీ లేదు. ఎంతమంది వెళ్ళినా సరే ఇసుకోరు, ఆయన బాగానే మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో తిరిగాం కాబట్టి తిరిగేమో బాగానే. కాకినాడ సిటీ వెనకబడిపోయింది, రోడ్లు వేయలేదు, ఏమీ వేయలేదు, అర్ధాంతరం అయిపోయింది, చాలా దారుణంగా చేస్తారు అని చెప్తున్నారు. లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది కదా. ఒకవేళ బయట సిటీలో ఏం జరుగుతుందో నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళేది కాబట్టి నాకు తెలియదు. కానీ ఇక్కడ అయితే మట్టుకి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. మా అమ్మగారు, మా అమ్మమ్మ ఆయంలో కట్టారు ఇల్లు. మా అమ్మమ్మ అయిపోయింది, మా అమ్మగారు అయిపోయారు, మా ఆయం వచ్చింది. ఇప్పటికి ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు గుడి దగ్గరికి వచ్చి మాట ఇచ్చారు, నేను నెగ్గితే అమ్మ మీకు పట్టాలు ఇస్తానన్నారు. మా సత్యంతల్లి ఆయన నెగ్గించింది. అలాగే పట్టాలు ఆయన చేతుల మీద వచ్చేస్తాయని ఆ సైట్ గలాలు కూడా ఒప్పుకున్నారు. వచ్చి మేము పట్టాలు ఇచ్చేస్తాం అమ్మ మీకు అన్నారు. ఇదంతా ఆయనే చెప్పారు, మీ చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు బాగా హెల్ప్గా నిలబడ్డారమ్మా, అవతల వాళ్ళు ఒప్పుకుంటలేదు కానీ ఈయన ఇప్పింటున్నారు అనేసి అన్నారు. లేదు, అలాంటిది అయితే ఏం లేదు, బాగానే ఉంది. మరి మేము ఏ అవసరం అని వెళ్ళినా బాగానే రెస్పాండ్ అయ్యేవారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడి బాగానే చేసేవారు. మరి ఇక్కడ చంద్రబాబు వాళ్ళు వచ్చి మీ ఎమ్మెల్యే నెగ్గనివ్వరు అంటున్నారు కదా నెక్స్ట్ ఎలక్షన్లో గట్ట? అదైతే మరి మనకు తెలియదు కదండి. ఇప్పుడు అయితే ఈసారి మటుకు మేము ఓటు జగన్ గారికి వేస్తాం, ఎందుకంటే ఇల్లు పట్టా ఇచ్చారు మాకు. ఈ ఇల్లు ఇలా ఉన్నా మాకు వేరే పట్టా వచ్చింది. మీకు సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా చంద్రబాబు మీకు? అలాంటి పథకాలంటే ప్రస్తుతం నిజం చెప్పాలంటే మాకు ఆటో ఉందమ్మా, 2 మా ఆయన గారి పేరుని తీసేసుకున్నాం. ఈ ఆటోకి సంబంధించి మాకేమి రాలేదు. అంటే లైసెన్స్ అది కరెక్ట్గా లేక అది ప్రాబ్లం మాదే, ప్రభుత్వం ఏం కాదు. దానివల్ల మాకేం పడలేదు. తర్వాత ఇంక ఈ 45 సంవత్సరాలు అంటే అంత వయసు లేదు, దాని మీద అది రాలేదు. అంతే మాకు వచ్చింది ఏంటంటే రుణమాఫీ వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఏదైనా అవసరమైనా సంతోషంగా ఉన్నారంటారా? బాగానే ఉన్నారు కదా బాబు. పెన్షన్ పెంచారు, పెన్షన్ మరి మొన్న ప్రజెంట్లో కూడా 3000 చేశారు. అది కూడా ముసలోళ్ళు చాలామంది చక్కగా తింటున్నారు, ఉంటున్నారు కదా. బాగానే ఉంది. జగన్ అన్న ప్రభుత్వం ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టు ప్రకారంగా చేశాడు. ఆయన ఆడవాళ్ళకి సాయం చేస్తాను అన్నాడు, అదే ప్రకారంగా అన్ని బాగానే చేశారు ఆయన. మీ ఎమ్మెల్యే గారు మహిళలకు అండగా ఉంటారన్నారు, నిజమవుతుందా మరి? ఆ మాట నిజమే కదా. మరి ఆయన అయితే చంద్రశేఖర్ రెడ్డి గారు మేము ఏదైనా అవసరం ఉండి వెళ్తే, అమ్మ మీరు తిరగొద్దు, ఎక్కువ రావద్దు, అవస్థపడద్దు, బయటకు రావద్దు, మీరు ఇంటి దగ్గర ఉండి కవర్ పెట్టండి అని ఈ ఏరియాకి ఒక వ్యక్తిని అప్పచెప్పారు. ఆయనే ఏదైనా విషయం ఉంటే ఆయనతో చెప్తుంటే ఆయన తీసుకొస్తున్నారు, చేస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే బాగానే చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఓటేసి నెగ్గించుకుంటారా మీరు మీ ఎమ్మెల్యేని? కంపల్సరిగా చంద్రశేఖర్ రెడ్డి గారికి వేస్తాం ఈసారి ఓటు. ఏంటంటే మరి ఇల్లుకి సగం వరకు అయిపోయింది, ఆయన మాట ప్రకారమే ఇక్కడ తీసి ఎదిరిస్తారు, అక్కడికి వెళ్ళిపోండి అనేసి అన్నారు. ఆయన ధైర్యం చూసుకున్నాం మేము, సరే అనేసి అన్నాం. ఇంకా అయితే వెళ్ళలేదు, పట్టాలు చేతికి వచ్చింది వెళ్దామని అనుకున్నాం. ఆయన చేతుల మీదుగానే పట్టాలు తీసుకుంటామని మా ధైర్యం. ఇదంతా రెడ్డి గారి పుణ్యమే. సరే, ఏదేమైనా జగన్ నెక్స్ట్ చేయమంటారు. మీ ఎమ్మెల్యే మరి కంపల్సరీ చంద్రశేఖర్ గారే సీఎం. కాకినాడకి అయితే రెడ్డి గారు వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం బాబు మేము. ఏదేమన్నా మీరు ఓటేసి నెగ్గించుకుంటారు. అది అందరం కలిపి ఆడవాళ్ళ మటుకి, ఆడవాళ్ళు అయితే కనుక మరి చంద్రశేఖర్ రెడ్డి గారికి వేస్తారని మేము అందరం అనుకుంటున్నాం. ఈ ఏరియా కంపల్సరిగా రెడ్డి గారికి మట్టుకు మనస్ఫూర్తిగా ఈ ఏరియాలో ఎవరన్నా సరే, ఎందుకంటే ఇల్లు విషయాలు ఇన్నాళ్ళకి తేలింది, ఆయన చేతుల మీదుగా అవుతుంది అని అనుకుని ఏంటంటే మటుకు రెడ్డి గారికి మేము ఓట్లు వేస్తాం. జగన్ అన్న గారు కూడా ఆయన కూడా బాగానే చేశారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ చేశారు కదా. ఆడవాళ్ళకి చాలా మరి 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వచ్చినాయి కదమ్మా. ఇక్కడ చాలామంది వ్యాపారాలు చేసుకోవడం ఏంటి, అవి కొనుక్కోవడం ఏంటి. మరి పిల్లలకి కూడా స్కూల్ పిల్లలు అంటే తెలియదు బాబు, మరి చిన్నపిల్లలు ఎవరు లేరు. మా పాప ఫిజియోథెరపీ డాక్టర్, బాబు చదువుకుంటున్నాడు పెద్దోడే, ఇంటర్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ సీఎం ఆయనే రావాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం.